వెల్కమ్ టు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోయేది టైల్స్. మనం బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మనకి లుక్ వైజ్ గా చాలా బాగుండాలని చెప్పి క్లయింట్ అడగగా ఆయన సెలెక్ట్ చేసుకున్న మార్బుల్ టైల్ అండి. ఇది 4x6. ఇది మన సిట్అవుట్ ఏరియా అండి, డాబా పైన. ఇక్కడ మనం కూర్చొని ఉండటానికి క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే తనకి సౌలభ్యం కోసం ఇదంతా టైల్స్ వేయించారండి 2x2. దానికి కూడా మనకి ఎపాక్సీ ఫిల్లింగ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. ఎపాక్సీ ఫిల్లింగ్ వల్ల ఆ వాటర్ ని లోపల దిక్కుండా ముందే ప్లాన్ చేసుకున్నాం ఎరాడికేట్ చేయడానికి. ఇక్కడ మనము టైల్స్ తో డిజైన్ చేసినాక ఈ సైడ్ పారాపైట్ వాళ్ళకి కూడా టైల్ ఉంటే బాగుంటదని క్లయింట్ రిక్వైర్మెంట్ తో మనం ఈ కాంబినేషన్ తో కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ మీరు ఈ హాల్ లో చూసేది 8x4 టైల్ అండి. అసలు ఈ 8x4 టైల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే, మీరు హాల్ లెంత్ చూడండి, కొంచెం పెద్దగా ఉండటం వల్ల మనకి వీవ్ కి చాలా బాగా కనిపించాలని సార్ కి 8x4 సజెస్ట్ చేశాను. ఆయన వెంటనే ఓకే అని యాక్సెప్ట్ చేశారు. ఈ 8x4 టైల్ కి మధ్యలో మనం గోల్డ్ మెటాలిక్ ఎపాక్సీ వాడాము. అది కూడా మనకి మెరవడానికి ఎంత క్లీన్ చేసినా అది మెరుస్తా ఉంటది. ఈ బెడ్రూమ్ కి వచ్చేసి 4x6 అండ్ టైల్స్ యూజ్ చేసామండి. దీనికి కూడా మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డ్ మెటాలిక్ ఎపాక్సీ యూజ్ చేసాము. ఇప్పుడు మీరు బాత్రూమ్ చూడండి సార్, కాంబినేషన్ కింద నుంచి థిక్ లైట్ కాంబినేషన్ లో మీరు పైకి వెళ్లేసరికి WPC సీలింగ్ యూజ్ చేసాం. బాత్రూమ్ లో వేరే సీలింగ్ వాడితే హాట్ వాటర్ తో స్నానం చేసినప్పుడల్లా లేదా వాటర్ పట్టడం వల్ల సీలింగ్ పాడైపోకుండా ఉండడానికి WPC యూజ్ చేసాం. మనము బిల్డర్స్ అంటే మొత్తం మేమే ప్రాజెక్ట్ చేయాలనుకుంటాం, కానీ రాఘవేందర్ ప్రాజెక్ట్స్ కొత్త కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తుంది, ఎక్స్టెన్షన్స్ టేకప్ చేస్తుంది, ఇలా పెంటోసులు టేకప్ చేస్తాం. మీరు కూడా కన్స్ట్రక్షన్, ఇంటీరియర్, హోమ్ థియేటర్ చేయించుకోవాలంటే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.